హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈరోజు మనం ఈ సెషన్లోని కరెంట్ అఫైర్స్, సో డిసెంబర్లోని జరిగిన కరెంట్ అఫైర్స్ని మనం ఈ సెషన్లో చూద్దాము. సో టాప్ 70 కరెంట్ అఫైర్స్, సో అన్ని ఎగ్జామ్స్కి లైక్ ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంక్స్, డిఫెన్స్, సో ఇలా అన్ని ఎగ్జామ్స్కి యూస్ అయ్యేటట్టు ఈ డిసెంబర్ మంత్లో జరిగిన కరెంట్ అఫైర్స్, సో టాప్ 70 కరెంట్ అఫైర్స్ మనం ఈ సెషన్లో చూద్దాము. సో ఛానల్కి కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాము. సో టాప్ 70 కరెంట్ అఫైర్స్ అనమాట డిసెంబర్లో జరిగింది. అండ్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి సో గుజరాత్. సో జిఐ ట్యాగ్, గుజరాత్ లోని గర్చోలా అనే హ్యాండీక్రాఫ్ట్ కి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. సో ఈ జిఐ ట్యాగ్ అనేది ఏంటి అని అంటే పర్టిక్యులర్ అంటే కొన్ని ఫీల్డ్స్ లోని లైక్ అది ఫుడ్ కావచ్చు, టెక్స్టైల్స్ పరంగా కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు. సో ఇటువంటి దానికి జిఐ ట్యాగ్ అనేది గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. సో ఇది ఒక్కసారి జిఐ ట్యాగ్ కనుక వస్తే ఏదైనా ఒక వస్తువుకి కానీ ఏదైనా ఒక థింగ్కి కానీ దానికి 10 years వరకు అది వెలాడిటీ అనేది ఉంటుంది. దానికి 10 years వరకు జిఐ ట్యాగ్ అప్లికబుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ జిఐ ట్యాగ్ వచ్చింది దేనికి అని అంటే డార్జిలింగ్ టీకి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. సో డార్జిలింగ్ టీకి ఫస్ట్ జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. అండ్ సో గర్చోలా అనే ఒక హ్యాండీక్రాఫ్ట్ అనమాట, గుజరాత్ లో అది స్పెసిఫిక్ గా ఉంటుంది. సో గుజరాత్ లో ఉన్న గర్చోలా హ్యాండీక్రాఫ్ట్ కి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా సిన్బ్యాక్స్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కి వస్తే సో సిన్బ్యాక్స్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా అండ్ కంబోడియా, సో రెండు కంట్రీస్ మధ్యన ఈ సిన్బ్యాక్స్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది పూణేలోని, అది కూడా. సో ఈ ఎక్సర్సైజెస్ అన్ని కూడా ఏంటి అని అంటే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ సెషన్స్ లో కూడా చెప్పున్నాను. సో రెండు కంట్రీస్ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసము, లైక్ అది మిలిటరీ పరంగా కానీ మ్యారిటైమ్ అంటే లైక్ ఓషన్స్ అన్నమాట. సో నావీ కిందకి అనేది వస్తుంది. సో ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అది 2 countries మధ్య అవుతే అది నార్మల్ గా బైలాటరల్ ఎక్సర్సైజ్ అని అంటాము. సో 2 కన్నా ఎక్కువ కంట్రీస్ ఇన్వాల్వ్ అయితే ఎక్సర్సైజ్ లోని మల్టీలాటరల్ ని కూడా అంటుంటాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వస్తే ఐసీసీ చైర్మన్ గా మనకి జైషా అనే వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఐసీసీ అంటే ఆబ్వియస్ గా క్రికెట్ కి సంబంధించి ఫెడరేషన్ అనమాట. సో ఐసీసీ చైర్మన్ గా జైషాని అపాయింట్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ కి వస్తే కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ ని ఫోకస్ కంట్రీ, అంటే దాని యొక్క ఫోకస్ కంట్రీగా ఫ్రాన్స్ ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ కి వస్తే డాక్టర్ నగోజీ ఒకాన్జో ఇవిలియా. సో ఈవిడ ఫీమేల్ అనమాట. సో ఈవిడ్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ గా మళ్ళీ సెకండ్ టైం ని మళ్ళీ అపాయింట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఈవిడ ఫస్ట్ టర్మ్ లో అంటే ముందు కూడా ఈవిడే ఉన్నారు. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ ఈవిడ్ని రీఅపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అని అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో షీ వాస్ ది ఫస్ట్ ఉమెన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ అండ్ ఆల్సో షీ వాస్ ది ఫస్ట్ సౌత్ ఆఫ్రికన్ టు బి ప్లేస్డ్ ఇన్ దట్ పొజిషన్. సో ఫస్ట్ సౌత్ ఆఫ్రికన్ అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్ కి వస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రగతి ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. సో ఇది అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇది 2015 లో మన పిఎం గారు అంటే నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. దీనికి డిజిటల్ గవర్నెన్స్ ఎక్సలెన్స్ గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మన ఇండియాలోని దీనికి గుర్తింపు రావడం జరిగింది, రికగ్నైజేషన్. సో ఎందుకు అసలు ఏంటి ప్రగతి ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని అంటే ఏమీ లేదు, 2015 లో ఇది అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈ ప్రగతి ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే ఇక్కడ ఈ యొక్క ప్లాట్ఫామ్ లోని మనం ఏంటి అని అంటే కామన్ పీపుల్ కూడా వాళ్ళ యొక్క ఏమైనా ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ అంటే
గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, స్కీమ్స్ పరంగా కానీ ఏమైనా లోటు ఉంటే, వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ వెబ్సైట్ లో ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ పిఎం అండ్ ఆల్సో సెంట్రల్ స్టేట్ కి సంబంధించిన ఆఫీసర్స్ అనమాట, హై ప్రొఫెషనల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా యాక్సెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ అన్ని కూడా ఇక్కడ మనము చూసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ లోని. సో ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏ మినిస్ట్రీస్ కింద ఏ స్కీమ్స్ ఉన్నాయి, సో వాటిని ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రగతి ప్లాట్ఫామ్ లో ఉంటుంది. సో అందుకని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని డిజిటల్ గవర్నెన్స్ ఎక్సలెన్స్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే, సుప్రీం కోర్ట్ జస్టిస్ ముర్దు నిరుప విదుషైని సో ఫెర్నాండో సో అఫీషియల్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ శ్రీలంకగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూస్కి వచ్చేస్తే, సో ఈ శ్రీలంక అనేది మనకి ఏంటి అంటే మన నైబరింగ్ కంట్రీ కాబట్టి మనం దీని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట, అక్కడ ఏం జరుగుతుందని కూడా. సో ఇంటర్నేషనల్ అఫైర్స్ లో అది మనకి నైబరింగ్ కంట్రీస్ లో ఇది మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే, పవన్ కాంపెల్లి సో బ్రాంజ్ మెడల్ అనేది సెక్యూర్ చేసుకున్నారు పవన్ కాంపెల్లి. అది కూడా ఏంటి అని అంటే ఈ స్పోర్ట్స్ లోని, సో ఏషియన్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ అనేది బ్యాంకాక్ లో జరిగింది ఈ ఇయర్. సో ఇక్కడ బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. సో ఈ స్పోర్ట్స్ అంటే ఏంటి అని అంటే, ఆబ్వియస్ గా మీరు అనుకుంటుండే, సో ఈ స్పోర్ట్స్ అంటే మనకి ఈ గవర్నెన్స్ అంటుంటాము, ఈ కార్ట్ అంటుంటాము, ఈ స్పోర్ట్స్. సో ఇలా ఈ కనుక వస్తుంది అని అంటే వీడియో గేమ్స్ అనమాట. ఇక్కడ ఈ స్పోర్ట్స్, ఈ ఫుట్బాల్ అంటే ఇక్కడ ఈ న్యూస్ లోని వీడియో గేమ్స్. సో నార్మల్ గా స్పోర్ట్స్ అంటే ఏంటి, ఫీల్డ్ లోకి దిగి ఆడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ స్పోర్ట్స్ అంటే సో వీడియో గేమ్స్ టైప్ లోని ఈ ఫుట్బాల్ అనే ఒక కాంపిటీషన్ జరిగింది. సో అక్కడ మన ఇండియన్ పవన్ కాంపెల్లి బ్రాంజ్ మెడల్ సాధించారు. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే, వరల్డ్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో ఇది మన ఫస్ట్ టైం 15 years నుంచి ఫస్ట్ టైం మన ఇండియా హోస్ట్ చేస్తుంది అనమాట. ఇది డిసెంబర్, ఇది డేట్ మీకు అంతగా ఇంపార్టెంట్ కాదు, 4th నుంచి 6th మధ్యలో ఇది అనేది జరిగింది డిసెంబర్ లోని. ఓకే, అది కూడా చెన్నైలో, అంటే సౌత్ ఇండియా మన సైడే చెన్నైలో ఈ వరల్డ్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే, సో ఊబర్ రోల్స్ అవుట్ ఇండియాస్ ఫస్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. సో మనందరికీ తెలుసు ఊబర్ మనకి టాక్సీస్, కార్స్ ఇవన్నీ వస్తుంటుంది. అండ్ ఇప్పుడు ల్యాండ్ మీదే కాకుండా వీళ్ళ యొక్క బిజినెస్ ని ఇంకా వింగ్స్ ని ఓపెన్ చేసుకుని వాటర్ లో కూడా, అంటే ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అని అంటే ఊబర్ శ్రీనగర్ లోని దాల్ లేక్ మీద, అంటే లేక్ మీద, వాటర్ మీద మీరు ఎలాగ ఇప్పుడు ల్యాండ్ మీద, ఐ మీన్ రోడ్స్ మీద ఎలాగైతే బుక్ చేసుకుంటారో అలానే మీరు వాటర్ లో వెళ్ళడానికి కూడా మీరు బుక్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు అనమాట రైడ్ కి. ఇది దాల్ లేక్ మీద, శ్రీనగర్ లో దాల్ లేక్ మీద ఈ యొక్క సర్వీస్ ని వీళ్ళు ఎనేబుల్ చేశారు. సో ఇది ఇండియాస్ ఫస్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనమాట. అందుకే దీనికి ఇది మనకి ఇంపార్టెంట్ అయిపోయింది కరెంట్ అఫైర్స్ లో. దీన్ని షికారా అని అంటుంటాం అనమాట. ఇది ఎక్కడ వాళ్ళు పెట్టారు ఈ యొక్క సిస్టమ్, ఇది దాల్ లేక్ శ్రీనగర్ లో పెట్టారు. సో ఇక్కడ నుంచి మీకు నార్మల్ గా ఎగ్జామ్స్ లోని మీకు స్టాటిక్ జీకే కూడా కవర్ అయిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ లో నుంచి కూడా స్టాటిక్ జీకే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాల్ లేక్ ఎక్కడుంది, శ్రీనగర్ లో ఉంది. నెక్స్ట్ ఇంకా, వెస్ట్ బెంగాల్ హ్యాస్ గెయిన్ రికగ్నైజేషన్ యాజ్ ఏ ప్రీమియర్ హెరిటేజ్ టూరిజం డెస్టినేషన్ బై యునెస్కో. సో మనందరికీ తెలుసు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పి వస్తూ ఉంటుంది. సో యునెస్కో ఇలాగా కొన్ని వాటికి రికగ్నైజేషన్స్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. సో అలానే మన కంట్రీలోని వెస్ట్ బెంగాల్ స్టేట్ కి ప్రీమియర్ హెరిటేజ్ టూరిజం డెస్టినేషన్ అనే ఒక గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ఎవరు, యునెస్కో ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ గెయిల్ గురించి వద్దాము. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గెయిల్ ఇండియా లిమిటెడ్ హ్యాస్ రిసీవ్ ది ఇనిషియేటివ్స్ ఇన్ ప్రమోటింగ్ హైడ్రోజన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. సో ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది, ఇనిషియేటివ్స్ ఇన్ ప్రమోటింగ్ హైడ్రోజన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్. సో
సో ఈ గెయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి అని అంటే ఇక్కడ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, అదే ఎల్పిజి కానీ ఎల్ఎన్జి కానీ ఓకే నేచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కంపెనీ. సో దానికోసం అని చెప్పి ఇనిషియేటివ్ ఇన్ ప్రమోటింగ్ హైడ్రోజన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు? FIPI ఆయిల్ అండ్ గ్యాస్ అవార్డ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్కి వస్తే మధ్యప్రదేశ్. సో మనందరికీ తెలుసు వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఆల్రెడీ నేను స్టాటిక్ జీకేలో కూడా ఒక సెషన్ చేస్తున్నాను. సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ మీకు. సో మధ్యప్రదేశ్లోని ఇంకొక వైల్డ్ లైఫ్ శాంచురీని రికగ్నైజేషన్ చేయడం జరిగింది. సో ఇది 57th అంటే మన ఇండియాలోని 57th టైగర్ రిజర్వ్ అనమాట. ఇంకా నెక్స్ట్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ స్టేట్ లోని ఇది 8th టైగర్ రిజర్వ్. ఓకే, సో రతాపని వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇక్కడ మీకు ఈ న్యూస్ వచ్చింది కాబట్టి దీంతో పాటు మధ్యప్రదేశ్ లో మిగతావి ఉన్న 7 వైల్డ్ లైఫ్ శాంచురీస్ కూడా మీరు తెలుసుకోవాలి. సో అది కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది యాజ్ పర్ ది స్టాటిక్ జీకే. అండ్ నెక్స్ట్ న్యూస్కి వస్తే సో నమీబియాస్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అంటే అక్కడ మేల్ ప్రెసిడెంట్స్ ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్. సో ఇది అనేది ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది కంట్రీ ఇన్ సౌత్ ఆఫ్రికా అన్నమాట, నమీబియా. సో ఇక్కడ ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు? నిటుంబు నంది నదైత్వా. సో ఈవిడ ఇక్కడ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ సో మహారాష్ట్రలో ఎలక్షన్స్ అనేవి జరిగింది. సో ఎవరు మళ్ళీ థర్డ్ టైం అంటే ఆల్రెడీ 2 times ఉన్నారనమాట. సో ఇప్పుడు కూడా మళ్ళీ థర్డ్ టైం అంటే 3 consecutive times గా 2014 నుంచి 19 వరకు ఈయన చైర్ లో ఉన్నారు సీఎం గా. అండ్ ఆల్సో మళ్ళీ 2019 లో చైర్ లో ఉన్నారు. అండ్ ఆల్సో 5 days మాత్రమే ఈయన సీఎం గా చార్జ్ లో ఉన్నారు. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇయర్ 2024 లోని మళ్ళీ సీఎం గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో కాన్సిక్యూటివ్ అంటే లైన్ గా 3 times కాదు. సో 2014 to 19 పీరియడ్ లోనే ఉన్నారు ఫస్ట్ టైం. అండ్ సెకండ్ టైం 5 days మాత్రమే ఉన్నారు. అండ్ ఇప్పుడు థర్డ్ టైం ఇప్పుడు ఆన్ గోయింగ్ అనమాట థర్డ్ టైం. ఇంకా నెక్స్ట్ ఇండియా లాంచ్డ్ యూరోపియన్ యూనియన్ సోలార్ అబ్జర్వేటరీ శాటిలైట్ ప్రోబా 3. సో మన ఇండియా సో మనకు సైంటిఫిక్ పరంగా మన ఇండియా ఎంత డెవలప్ అవుతుంది అని రోజు మనం చూస్తూనే ఉన్నాము కరెంట్ అఫైర్స్ లోని. సో మన శాటిలైట్సే కాకుండా సో యూరోప్ అంటే అదర్ కంట్రీస్ యొక్క శాటిలైట్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము. ఓకే, సో ఏంటి యూరోప్ కి సంబంధించిన సోలార్ అబ్జర్వేటరీ శాటిలైట్ ప్రోబా 3 అనే పేరుతోని ఒక శాటిలైట్ లాంచ్ చేస్తున్నారు. సో అది మన ఇండియానే లాంచ్ చేసింది యూరోపియాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ సో ఇంకా నెక్స్ట్ 17th న్యూస్కి వద్దాము కరెంట్ అఫైర్స్. సో ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ 2024. సో ఈ అవార్డ్ అనేది మేరియా విక్టోరియా జాన్ కి ఇవ్వడం జరిగింది. సో షీ వాస్ ఏ నర్స్ ఫ్రమ్ ఫిలిపైన్స్. సో ఫిలిపైన్స్ లోని నర్స్ గా వర్క్ చేస్తుండేది. సో ఈ అవార్డ్ అనేది నర్సెస్ కి ఇస్తుంటారు నార్మల్ గా. ఏం అవార్డు? ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్. సో 2024 అవార్డు ఈవిడికి ఇచ్చారు ఈ ఇయర్. నెక్స్ట్ సో ఇంకా మన ఇండియా వచ్చేసి ISSE అంటే ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ సంబంధించిన గుడ్ ప్రాక్టీస్ అవార్డ్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్ దానికి సంబంధించి ఒక అవార్డు అనేది రావడం జరిగింది మన ఇండియాకి. సో ఇది ఎవరు ఇచ్చారు అని అంటే ISSE యొక్క ప్రెసిడెంట్. సో ISSE ప్రెసిడెంట్ ఎవరు? మొహమ్మద్ అజ్మాన్. సో ఈయన ఈ యొక్క అవార్డ్ ని మనకి ఇవ్వడం జరిగింది ఇండియాకి. ఓకే, సో ఎక్కడ ఇచ్చారు? ఏ ఈవెంట్ లో ఇచ్చారు అని అంటే రీజనల్ సోషల్ సెక్యూరిటీ ఫోరం. సో ఇది సౌదీ అరేబియాలో రియాద్ లో జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ దగ్గర ఇవ్వడం అనేది జరిగింది మనకి ఆ అవార్డు. నెక్స్ట్ న్యూస్కి వస్తే
సో అష్టలక్ష్మి మహోత్సవ్ అనేది మన పిఎం మోడీ గారు ఇది అనేది లాంచ్ చేశారు, అంటే ఇనాగరేట్ చేశారు. సో అష్టలక్ష్మి మహోత్సవ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, నార్త్ ఈస్ట్ లో ఉన్న స్టేట్స్ అన్నిటికీ సంబంధించిన ఇది ఒక ఫెస్టివల్ అని చెప్పాలి, అష్టలక్ష్మి మహోత్సవ్ అని. ఇది ఢిల్లీలోని భారత్ మండపంలోని ఈ యొక్క ఈవెంట్ అనేది ఇనాగరేషన్ అనేది జరిగింది. సో ఇలా దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అంటే నార్త్ ఈస్ట్ ఒక స్టేట్స్ ని యునైట్ చేయడానికి, అండ్ ఆల్సో వాళ్ళ యొక్క కల్చర్ ని ఎంకరేజ్ చేయడానికి, అండ్ వాళ్ళ యొక్క కల్చర్ ని మన అందరికీ కూడా వ్యాపించాలి, ఐ మీన్ అన్ని స్ప్రెడ్ చేయాలి అని చెప్పి ఇటువంటి ఈవెంట్స్ అన్ని కూడా చేస్తుంటారు నార్మల్ గా. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే, సో భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ 2024. సో ఈ యొక్క బిల్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కిందకి వస్తుంది. సో ఈ బిల్లో ఏమి డిస్క్రైబ్ చేస్తున్నారు అని అంటే, ఇది ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 బిల్ ని రీప్లేస్ చేస్తుంది. సో రీప్లేస్ చేసి ఏం చేస్తుంది అని అంటే, ఇది ఒక సింగిల్ విండో క్లియరెన్స్ ని ఇస్తుంది ఈ యొక్క బిల్ అన్నమాట. సో దాన్ని మనం బీవీవీ బిల్ అని కూడా అనొచ్చు. సో రేడియో టెలిఫోన్ ఆపరేటర్ రిస్ట్రిక్టెడ్ సర్టిఫికేషన్. సో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అంతకుముందు ఏంటంటే డిఓటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ కింద ఉండేది. సో దీన్ని అక్కడి నుంచి వాళ్ళు దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా ఇప్పుడు డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కిందకి దీని కిందకి మార్చడం అనేది జరిగింది ఈ బిల్ తో అని. సో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, అండ్ దీంతో పాటు లైక్ ఇప్పుడు పైలట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చే లైసెన్స్, సో వీటన్నిటిలో కూడా బ్రైబ్స్ అనేది జరుగుతుంది. సో ఇలా అంటే బ్రైబ్ అంటే అదే లంచం తీసుకోవడము. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి, సో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెన్స్ గవర్నెన్స్ కోసము, సో దీనికోసము ఈ యొక్క బిల్ అనేది తీసుకుని వచ్చారనమాట వీళ్ళు. సో డీజీసీఏ కింద ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్ని డీజీసీఏ కిందకి ఇచ్చేశారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కిందకి ఈ యొక్క బిల్ అనేది వచ్చేస్తుంది మనకి. అండ్ ఇంకా నెక్స్ట్ 21st కరెంట్ అఫైర్స్ కి వచ్చేస్తే, సో అన్నా చక్ర అనేది ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ యొక్క మినిస్టర్ ఎవరు, శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నమాట. సో ఈయన ఈ అన్నా చక్ర ని లాంచ్ చేశారు. సో అన్నా చక్ర అంటే ఏంటి అని అంటే, సో ఇది అనేది ఒక సప్లై చైన్ అన్నమాట, దేనికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అండ్ ఆల్సో దీంతో పాటు స్కాన్ అంటే సబ్సిడీ క్లెయిమ్ అప్లికేషన్ ఫర్ ఎన్ఎఫ్ఎస్ఏ పోర్టల్, ఈ రెండింటిని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఈ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ కి సంబంధించిన మినిస్ట్రీ ఏ కాకుండా, అండ్ ఆల్సో ఇది విత్ కొలాబరేషన్ ఆఫ్ WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, అండ్ ఆల్సో FITT అంటే ఫౌండేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో ఈ రెండు కొలాబరేషన్స్ తోని వీళ్ళిద్దరు కలిపి కొలాబరేట్ చేసి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూస్కి వచ్చేస్తే, గూగుల్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ దట్ గూగుల్ విల్ ఎస్టాబ్లిష్ ఇట్స్ ఫస్ట్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అంటే GSEC ఇన్ హైదరాబాద్. సో గూగుల్ మనందరికీ తెలుసు. సో గూగుల్ యొక్క వన్ ఆఫ్ ది ఫస్ట్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అన్నమాట GSEC. సో ఇది అనేది ఫస్ట్ గూగుల్ వాళ్ళకి ఫస్ట్ అన్నమాట ఇది. సో ఈ ఫస్ట్ ది మన తెలంగాణలోనే పెట్టడం జరుగుతుంది, వన్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ హైదరాబాద్ లో పెడుతున్నారు. సో ఇది అనేది అనౌన్స్మెంట్ అనేది చేశారు. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే, Kriti Vardhan Singh launched nano bubble technology for cleaning and purifying water of National Zoological Park, Delhi, to promote the health of aquatic animals. So Kriti Vardhan Singh,
సో ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటి అని అంటే, ఇది అనేది 200 నానోమీటర్స్ డయామీటర్ లో ఉంటుంది. ఇది మన ఐకి కనిపించదు. సో ఈ యొక్క నానో బబుల్స్ ని వాటర్ లో క్రియేట్ చేసి, సో ఇది అనేది స్ట్రాంగ్ నెగిటివ్ చార్జ్ అనేది ఉంటుంది. సో ఈ నానో బబుల్స్ కి, సో ఇలా వాటర్ లో ఈ నానో బబుల్స్ ని క్రియేట్ చేసి, సో ఈ స్ట్రాంగ్ నెగిటివ్ చార్జ్ వల్ల ఇదేంటి అని అంటే ఇది బ్రేక్ చేస్తుంది. సో వాటర్ లో ఉన్న ఇంప్యూరిటీస్ ని ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది అండ్ ఆల్సో బ్రేక్ కూడా చేస్తూ ఉంటుంది. సో ఈ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. అంటే ఏంటి అని అంటే, వాటర్ లో పాండ్స్ లోని మనకి వాటర్ నిలువ ఉండి ఉండి అక్కడ బ్యాక్టీరియా, ఆల్గే, సో ఇవన్నీ ఫామ్ అయిపోతూ ఉంటుంది. వాటర్ సంబంధించిన ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ క్లీన్ చేయడానికి ఈ యొక్క మెథడ్ యూజ్ చేస్తే ఈజీగా అక్కడ క్లీన్ అయిపోతుంది. ఓకే, సో ఈ యొక్క మెథడ్ ని ఫస్ట్ ఈ నేషనల్ జియోలాజికల్ పార్క్ ఢిల్లీలోని ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేశారు. సో ఆక్వాటిక్ యానిమల్స్, సో మనందరికి తెలుసు వాటర్ లో ఉండే యానిమల్స్ కి ఆబ్వియస్ గా అక్కడే తిరుగుతూ అవి వాటర్ అవే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాటి యొక్క హెల్త్ కూడా అలానే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాటర్ అనేది మనకైనా సరే ఏదైనా సరే లివింగ్ థింగ్సే కాబట్టి వాటికి కూడా ప్యూర్ ఫామ్ లోనే ఫుడ్ అనేది అందిస్తూ ఉండాలి మనము. సో వాటి యొక్క హెల్త్ పరంగా కూడా ఆలోచించుకుని ఈ యొక్క ట్రీట్మెంట్ ఈ యొక్క ప్యూరిఫైయింగ్ మెథడ్ అనేది అమల్లోకి తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే, డొనాల్డ్ ట్రంప్, సో నాసా మనందరికి తెలుసు మనకి ఎలా ఇస్రో అయితే ఉందో, సో ప్రతి కంట్రీకి అలానే వాళ్ళ యొక్క స్పేస్ యొక్క ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో మన ఇండియాకి సంబంధించి మనం ఇస్రో అంటాము. సో యుఎస్ఏకి సంబంధించి వాళ్ళు ఏమంటారు, నాసా అని అంటారు. సో డొనాల్డ్ ట్రంప్ మస్క్ అలీ జారెడ్, సో ఏంటి చీఫ్ ఆఫ్ నాసాగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే, మనోహర్ లాల్ లాంచ్ ది ఊర్జా వీర్ స్కీమ్. సో ఇది మన విజయవాడలోని మన ప్రైమ్ మినిస్టర్ చంద్రబాబు గారు అండ్ ఆల్సో మనోహర్ లాల్, సో వీళ్ళిద్దరు కలిపి ఈ యొక్క ఊర్జా వీర్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ అంటే ఏంటి అని అంటే, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు చాలా మంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోని. సో ఈ యొక్క ప్రైవేట్ గా ఉన్న ఎలక్ట్రీషియన్స్ అందరినీ కూడా వీళ్ళు గ్యాదర్ చేసి రిజిస్టర్డ్ అయిన ఎలక్ట్రీషియన్స్ అన్నమాట. సో మనం ఎవరైనా వెళ్ళి మేము ఇలాగా సో మమ్మల్ని కూడా ఈ స్కీమ్ లో తీసుకోండి అంటే తీసుకోరు. ఆల్రెడీ రిజిస్టర్ అయిన అంటే వాళ్ళ ఉన్న ఫీల్డ్ బట్టి అక్కడ రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో రిజిస్టర్డ్ ఎలక్ట్రీషియన్స్ ని వీళ్ళందరూ సెలెక్ట్ చేసి ఎనర్జీ ఎఫిషియన్సీ దాని గురించి దాని యొక్క వర్కింగ్ గురించి వీళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది సర్టైన్ పీరియడ్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఈ స్కీమ్ కింద ఇది జరుగుతుంది. సో మనోహర్ లాల్ అండ్ ఆల్సో చంద్రబాబు గారు సో ఈ విజయవాడలోని ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్, ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా చైర్స్ సో నార్కోటిక్స్ కమిషన్ ఆన్ నార్కోటిక్స్ డ్రగ్స్. సో ఇది ఫస్ట్ టైం 68th సెషన్ అనమాట ఇది మనకి. సో ఇది మన ఇండియా చైర్ చేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వస్తే, సంజయ్ మల్హోత్రా, సో మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ గా, అది కూడా 26th, ఈ నెంబర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది, 26th ఆర్బీఐ గవర్నర్ గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇంకా నెక్స్ట్ న్యూస్కి వచ్చేద్దాము లేట్ చేయకుండా. అండ్ నెక్స్ట్, బీమా సఖీ యోజన ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో మన నరేంద్ర మోడీ గారు ఈ బీమా సఖీ యోజన అని లాంచ్ చేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఏంటి ఈ స్కీమ్ యొక్క ఎందుకు ఇది లాంచ్ చేశారు అని అంటే, 2 lakh ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్స్ ప్రొవైడ్ చేసేందుకు ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వద్దాము. ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిస్ఆర్మమెంట్ అండ్ ఆల్సో డెవలప్మెంట్ ఫర్ 2024 ఈ యొక్క అవార్డ్ అనమాట. ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్ అంటాము, పీస్ ప్రైజ్ అని కూడా అంటుంటాము. సో ఇది చైల్డ్ ప్రెసిడెంట్, ఓకే, ఎవరు, మికేలే బెచిలెట్. సో మికేలే బెచిలెట్ సో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మన ఇండియా ఇచ్చారనమాట చైల్డ్ ప్రెసిడెంట్, ఫార్మర్ చైల్డ్ ప్రెసిడెంట్.
అండ్ ఆల్సో ఇంకా నెక్స్ట్కి వస్తే, సో యునెస్కో ఏషియా పెసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ అండ్ హెరిటేజ్ కన్జర్వేషన్ అనౌన్స్ చేయడం జరిగింది 2024. సో ఈ అనౌన్స్మెంట్స్ లో మన ఇక్కడ ఏం ప్రాజెక్ట్, అబద్ సాహేశ్వర టెంపుల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో బీజేపీసీఐ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. సో ఈ 2 ప్రాజెక్ట్స్ కి మనకి గ్లోబల్ పరంగా రికగ్నైజేషన్ అనేది ఇచ్చారు యునెస్కో. ఓకే, అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్కి వచ్చేద్దాము. హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో ఇక్కడ మనకి ఆర్మ్ ప్రొడ్యూసర్ అనమాట. మనకి సిప్రి అనేది ప్రతి ఇయర్ కూడా, అంటే ఆర్మ్స్ అంటే లైక్ వెపన్స్ అనమాట, గన్స్ కానివ్వండి, సో అన్ని కూడా వెపన్స్ ఆర్మ్స్ అని కూడా అంటుంటాం మనము. సో ఈ ఆర్మ్స్ ప్రొడ్యూస్ ఎవరు ఎక్కువగా చేస్తున్నారు అనేది ఒక రిపోర్ట్ లాగా తీస్తుంది. సో మన ఇండియాలో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 43 పొజిషన్ వచ్చింది. ఓకే, ఏంటి అమాంగ్ టాప్ 100 లోని 43 పొజిషన్ మనకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వచ్చేద్దాము. WTA ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు హరియానా సబ్లెంకాకి వెళ్ళింది. ఓకే, సో WTA అవార్డ్ 2024ది. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్కి వద్దాము. షాజీ ఎన్ కరుణ్ won the 2023 JC Daniel Award for his lifetime contributions to మలయాళం సినిమా. సో మలయాళం సినిమా అంటే కేరళ గవర్నమెంట్ ఇది అనేది ఇచ్చిందనమాట ఈ అవార్డు. సో JC Daniel Award for his lifetime contributions కేరళ గవర్నమెంట్ షాజీ ఎన్ కరుణ్ కి ఇచ్చింది. ఇంకా నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీగా మన ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ కి ఇచ్చింది. సో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ, ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ. మన ఇండియాలోని వేస్ట్ మేనేజ్మెంట్ మీద చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి మనము. ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ కనిపిస్తూ ఉంటుంది, దాని యొక్క మేనేజ్మెంట్ మీద మనం చాలా దృష్టి పెట్టాలి. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్కి వెళ్తే 2024, సో 28th ఎడిషన్ ఏషియన్స్ ఉమెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్. సో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. సో మన ఇండియా 6th ప్లేస్ తోని మనం ఫినిష్ చేసుకోవాల్సి వచ్చింది ఈ ఇయర్. సో 28th ఎడిషన్ అనమాట ఇది. ఏంటి, ఉమెన్స్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్. ఇంకా నెక్స్ట్ వస్తే, మధ్యప్రదేశ్ క్రియేట్స్ గిన్నీస్ రికార్డ్ విత్ మాస్ గీతా రిసైటల్. సో గీత అనేది మాస్ గా, అంటే చాలా బల్క్ గా, అంటే 7,000 మెంబర్స్ అనమాట. అందులో 7,000 మెంబర్స్ ఈ మాస్ గా ఒకేసారి గీతాని వాళ్ళు చదివారనమాట. సో అందుకు గాక ఈ యొక్క గిన్నీస్ రికార్డ్ అనేది వీళ్ళు సాధించుకున్నారు. మధ్యప్రదేశ్ లో జరిగింది ఈ యొక్క ఈవెంట్. ఇంకా నెక్స్ట్, షాహీన్ అఫ్రిది. సో ఈయన పాకిస్తాన్ యొక్క క్రికెటర్ అనమాట. సో ఈయనకి షాహీన్ అఫ్రిది ఫస్ట్ పాకిస్తాన్ అయిపోయారు, పాకిస్తాన్ బౌలర్ టు అచీవ్ ది మైల్ స్టోన్ ఆఫ్ 100 వికెట్స్ ఇన్ ఈచ్ ఫార్మాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో ఇంటర్నేషనల్ క్రికెట్ లోని ఒక్కో ఫార్మాట్ లోని 100 వికెట్స్ అనేది తీశారు. సో అందుకని ఈయనకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ పాకిస్తాన్ గా ఆయన ఒక క్రెడిట్ సాధించారు. ఇంకా నెక్స్ట్, ఇండియాస్ గుకేష్ దొమ్మరాజు డిఫీటెడ్ చైనాస్ డింగ్ లైరెన్. సో ఇది అందరికి తెలుసు, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచారు. సో అతి చిన్న వయసులోని 18 years ఏజ్ లోని ఈ యొక్క ఛాంపియన్షిప్ గెలుచుకుని సో యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గా పేరు సాధించారు గుకేష్ దొమ్మరాజు. సో he belongs to Chennai, Tamil Nadu. అండ్ నెక్స్ట్, ఫీఫా. సో మన ఫీఫా అనేది అనౌన్స్మెంట్ జరిగింది. సో 2034 మెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది సౌదీ అరేబియాలో జరగబోతుంది అని చెప్పి ఫీఫా అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ హోస్ట్ కంట్రీస్ కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో 2034లో జరగబోయేది ఇప్పుడే ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది అనేది డిక్లేర్ చేసేసారు ఫీఫా. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే, రాజీవ్ మెహతా
becomes first Indian as Secretary General of the FCA అంటే ఫెన్సింగ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఏషియా. సో ఇది అపాయింట్మెంట్స్ కిందకు వస్తుంది న్యూస్. సో రాజీవ్ మెహతా ఫస్ట్ ఇండియన్ అయిపోయారు. సో ఆ పొజిషన్ లో ఉండడానికి ఫస్ట్ ఇండియన్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వద్దాము. సో నేను మీకు ఇక్కడ చెప్పబోయే న్యూస్ అన్నీ కూడా అంత గ్యాదర్ చేసిన మీకు సోర్స్ ఏంటి అని అంటే గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీస్ యొక్క వెబ్సైట్స్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్స్ నుంచి అండ్ ఆల్సో పిఐబి గవర్నమెంట్ యొక్క వెబ్సైట్ అండ్ ఆల్సో న్యూస్ పేపర్ హిందుస్థాన్ టైమ్స్ అండ్ ఆల్సో ది హిందూ. సో ఈ యొక్క న్యూస్ పేపర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టి అండ్ ఆల్సో గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీస్ వెబ్సైట్స్ ని బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. సో మీకు డౌట్ ఉండుండొచ్చు, సో ఏంటి సోర్స్ ఏంటి, ఈ కరెంట్ అఫైర్స్ సోర్సెస్ ఏంటి అని కూడా మీకు డౌట్ ఉండుండొచ్చు. సో అందుకే చెప్తున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్కి వస్తే పద్మశ్రీ అవార్డీ తులసి గౌడ. సో తులసి గౌడ, సో గౌడ అనే ఇంటి పేరు మీకు గౌడ అనే వర్డ్ వచ్చింది అని అంటే వాళ్ళు ఖచ్చితంగా కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు. ఓకే, సో తులసి గౌడ ఎన్విరాన్మెంటలిస్ట్ అనమాట. సో తను పాస్డ్ అవుట్ అయిపోయింది. షీ హ్యాస్ పాస్డ్ అవే. నెక్స్ట్ న్యూస్కి వద్దాము. నెక్స్ట్ సూర్యబాల. సో సూర్యబాలకి 34th వ్యాస్ సమాన్ 2024 అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ నవల్ కి ఇస్తున్నారు అని అంటే కౌంట్ డేస్కో వైసీ వేణు కి డైరీ. సో ఈ యొక్క నావెల్ కి సూర్యబాలకి 34th వ్యాసమాన్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్ కి వస్తే మనికా బట్రాస్ టీమ్ ఏషియా విన్స్ ఇనాగరల్ వాల్నర్ కప్ 2024 ఇన్ ఓస్లో. ఓకే, సో ఓస్లోలో జరిగిన ఈ యొక్క ఇనాగరల్ వాల్నర్ కప్ మనికా బాట్రా టీం వాళ్ళు గెలుచుకున్నారనమాట ఈ కప్ ని. ఇంకా నెక్స్ట్ వస్తే రామ్ టెంపుల్ ప్రాజెక్ట్ ఇన్ అయోధ్య. సో మనందరికి తెలుసు అయోధ్య టెంపుల్ యొక్క ఇనాగరేషన్ ఎంత బాగా జరిగింది అనేది. సో దానికి ప్రెస్టీజియస్ స్వార్డ్ ఆఫ్ హానర్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, స్వార్డ్ ఆఫ్ హానర్ అవార్డు రామ్ టెంపుల్ ప్రాజెక్ట్ కి, అయోధ్యలో జరిగిన రామ్ టెంపుల్ ప్రాజెక్ట్ కి ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వద్దాము. సో మసాలి విలేజ్ ఎక్కడుంది, అది బనాసకంత. సో ఇక్కడ ఉన్న మసాలి విలేజ్ కి ఇండియాస్ ఫస్ట్ బోర్డర్ సోలార్ విలేజ్ గా డిక్లేర్ చేశారు. సో ఇది ఫస్ట్ విలేజ్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ నేషనల్ తాన్సేన్ సమాన్ ఫర్ 2023 ఎవరికి ఇచ్చారు? నేషనల్ తాన్సేన్ సమాన్ అవార్డు. సో పండిత్ స్వప్న చౌదరికి ఈ యొక్క అవార్డు ఇచ్చారు. సో రినవబుల్ తబలా ప్లేయర్ అన్నమాట, కలకత్తా నుంచి రినవబుల్ తబలా ప్లేయర్. సో ఇక్కడ నుంచి మీకు ఈ ప్లేయర్ యొక్క పేరు ఇచ్చేసి ఏ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో పండిత్ స్వప్న చౌదరికి నేషనల్ తాన్సేన్ సమాన్ అవార్డు 2023 ఇచ్చారు. దేనికి ఏం ప్లే చేస్తారు, ఏ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళంటే తబలా ప్లేయర్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ న్యూస్ కి వస్తే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ ఇండియా ఈస్ ది వరల్డ్స్ టాప్ రిసిపెంట్ ఆఫ్ రిమైటెన్స్ ఇన్ 2024. సో రిమైటెన్స్ అంటే ఏంటి అని అంటే మన కంట్రీ వాళ్ళు ఏదైనా సరే ఒక కంట్రీ అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఇండియన్స్, మనకు సంబంధించిన వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు మనం విండే ఉంటాము, మన చుట్టుపక్కల వేరే కంట్రీస్ కి వెళ్ళి ఎక్కువగా చెప్పాలి అని అంటే సౌదీ అరేబియా, అరబ్ కంట్రీస్ కి వెళ్తుంటారు. ఓకేనా, దుబాయ్, సౌదీ అరేబియా. సో అక్కడికి వెళ్ళి వర్క్స్ అనేది చేసుకుంటూ ఉంటారు, ఇంటి పనులు కానీ డ్రైవర్స్ గా కానీ ఇలా కూడా వెళ్తుంటారు. అండ్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అక్కడికి వెళ్తుంటారు. అండ్ ఆల్సో ఇంకా మనం యుఎస్ఏ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్, అమెరికా, లండన్. సో ఇక్కడ కూడా మన ఇండియా నుంచి వెళ్తుంటారు అక్కడ వర్క్ చేయడానికి. సో రిమైటెన్స్ అంటే ఏంటి అని అంటే ఇలా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, అంటే అది ఏ కంట్రీ అయినా కావచ్చు, మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీస్ కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ ఎర్న్ చేసుకుని, అంటే వాళ్ళు ఆబ్వియస్ గా అక్కడ ఎర్న్ చేసుకుంటున్నారు అని అంటే అది ఖచ్చితంగా మన ఇండియాకే వస్తుంది. అక్కడ ఎర్న్ చేసి మన ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తూ ఉంటారు ఆబ్వియస్ గా. సో దాని రిమైటెన్స్ అని అంటాం అనమాట. అంటే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీస్ కి, అదర్ కంట్రీస్ కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఎర్న్ చేసి ఆ యొక్క మొత్తాన్ని వాళ్ళు ఇండియాకి పంపిస్తూ ఉంటారు. సో దాని రిమైటెన్స్ అంటుంటాం అనమాట. అది ఏ కంట్రీ అయినా కావచ్చు.
సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ పరంగా మన ఇండియా అనేది టాప్ రిసిపెంట్స్ లో ఒక కంట్రీగా ఉంది. సో ఎంత అని అంటే $129 బిలియన్ ఎస్టిమేట్ చేసింది అనమాట వరల్డ్ బ్యాంక్. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వద్దాము. సో నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ మేక్స్ హిస్టరీ విత్ క్లోజెస్ట్ పాత్ టు ది సన్. సో నాసా పార్కర్ సోలార్ ప్రోబ్, సో ఇది అనేది క్లోజెస్ట్ పార్ట్ అంటే సన్ కి అతి దగ్గరలో, అది కూడా ఏంటి పెర్హీలియన్ సో సన్ కి దగ్గరలో ఉన్న పాయింట్ పెర్హీలియన్ అని అంటుంటాము. సో ఇక్కడ నుంచి కూడా మీకు సైన్స్ పరంగా క్వశ్చన్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఈ క్లోజెస్ట్ పార్ట్ సన్ కి అతి దగ్గరలో ఈ యొక్క సోలార్ ప్రోబ్ పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది మూవ్ అయింది అనమాట. ఇది ఏంటి నాసా అంటే యుఎస్ఏకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ అనమాట. అండ్ నెక్స్ట్ పిఎం మోడీ లాంచెస్ కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఇది అనేది మనకు ఫస్ట్ ఇండియాలోని రివర్ ని లింక్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. సో కేన్ బెట్వా రివర్ అనమాట మధ్యప్రదేశ్ లో ఇది అనేది లాంచ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేద్దాము. మియా సండు బిగిన్స్ సెకండ్ టర్మ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ మోల్దోవా. సో సెకండ్ టర్మ్ గా మియా సండు మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ప్రెసిడెంట్ అయ్యారు మోల్దోవాకి. అండ్ ఇంకా నెక్స్ట్ వస్తే ముంబై ఢిల్లీ రూట్ కి వరల్డ్స్ లో 8th బిజియెస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్ రూట్ గా డిక్లేర్ చేశారు 2024లోని. సో ఈ ర్యాంకింగ్స్ అనేది కూడా అన్ని తీస్తుంటారు. సో 8th బిజియెస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్ రూట్ అంటే వరల్డ్ లోనే 8th అంటే ఈ యొక్క రూట్ లోని ఎక్కువ మంది వెళ్తుంటారు అని చెప్పి 8th పొజిషన్ అనేది ఇచ్చారనమాట దీనికి. ముంబై నుంచి ఢిల్లీ రూట్ లో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తుంటారంట. ఇంకా నెక్స్ట్ సో ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఏఎస్డిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో 350 మిలియన్ లోన్ అనేది అగ్రిమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దేనికి అని అంటే ఇండియా యొక్క లాజిస్టిక్ సెక్టార్ లోని దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి ఈ యొక్క లోన్ అనేది తీసుకోవడం జరిగింది. సో లాజిస్టిక్స్ గురించి వస్తే, సో లాజిస్టిక్స్ అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కన్జ్యూమ్ చేసే వ్యక్తి వరకు వెళ్ళడానికి మధ్యలో జరిగే ప్రాసెస్ అన్నిటినీ కూడా మనం లాజిస్టిక్స్ అని అంటాము. అంటే దాన్ని ప్యాక్ చేసి ట్రాన్స్పోర్టేషన్, ప్యాకేజింగ్, సో ఇవన్నీ ఇంకా మధ్యలో ఇంటర్మీడియట్ గా వచ్చి అన్నిటినీ కూడా మనం దీని కిందనే తీసుకుంటాము. సో లాజిస్టిక్స్ సెక్టార్ లోని దాన్ని లైక్ ఏమంటారు, దాన్ని డెవలప్ చేయడానికి ఈ యొక్క లోన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వద్దాము. నెక్స్ట్ న్యూస్, రాధాకృష్ణన్ దామాని సో హురున్స్ ఇండియా అనేది ఒక లిస్ట్ అనేది తీసింది. సో సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలేనియా కింద ఈ రాధాకృష్ణ దామాని టాప్ చేశారనమాట ఈ యొక్క రిపోర్ట్ లోని. ఇంకా నెక్స్ట్ న్యూస్, మిస్టీరియస్ ఇల్నెస్ సో డింగా అని కరోనా వచ్చింది, ఇంకా కరోనా వెళ్ళిపోయింది, సో ఇంకా కొత్త కొత్త డిసీజెస్ అన్ని కూడా వస్తున్నాయి వరల్డ్ లోని. సో డింగా అనేది ఈ పేరు డింగా అని ఉంది. సో ఈ పేరు మనకి అలా కామెడీగా ఉంటుంది, కానీ ఈ యొక్క డిసీజ్ వల్ల 300 పీపుల్ చనిపోయారు. ఇది కామెడీ కాదు, 300 మంది ప్రాణాలని మింగేసింది, తీసుకుని వెళ్ళిపోయింది ఇది డింగా అని. ఓకే, సో ఇది ఉగాండాలోని ఇది ఫస్ట్ ఆరిజిన్ అనేది అయ్యింది. ఓకే, సో దీని గురించి ఇంకా అంతగా వేరే కంట్రీస్ వరకు ఇంకా ఏమీ వ్యాపించలేదు. సో ఉగాండాలోనే ఈ యొక్క డిసీజ్ అనేది ఉంది, డింగా అని. ఇంకా నెక్స్ట్, ఇండియా వియత్నాం కోస్ట్ గార్డ్స్ సో ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు ఇండియా అండ్ వియత్నాం. సో అది ఏంటి అంటే సహయోగ్ హోప్ టాక్. సో కోచిలోని ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది జరిగింది, అంటే మన ఇండియాలోనే జరిగింది ఈ ఎక్సర్సైజ్. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్, డాక్టర్ మన్మోహన్ సింగ్ సో ఈ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అనమాట, 92 years కి పాస్డ్ అవుట్ అయిపోయారు. ఓకే, పాస్డ్ అవే అయిపోయారు. సో ఇది మనకి చాలా బ్యాడ్ న్యూస్. అండ్ ఆల్సో నేను ఒక సెషన్ చేశాను మీకు ఈ ఛానల్లోనే మీకు దొరుకుతుంది. అంటే 2024 అయిపోయింది, ఇంకా మనం న్యూ ఇయర్ లోకి వచ్చేసాం కాబట్టి 2024లోని చాలా మేజర్
అంటే మేజర్ చాలా మంది పర్సనాలిటీస్ ని మనం లాస్ అయ్యాము. ఓకే. మన ఇండియాలోని ప్రముఖులు అనమాట. అంటే వాళ్ళ వల్ల మన ఇండియా ఇండియా అండ్ ఇండియా యొక్క డెవలప్మెంట్ కి, అంటే ఇండియా యొక్క కల్చర్ కి, ఇండియా యొక్క ఎకనామిక్స్ కి యూస్ అయ్యేటట్టు వాళ్ళని కొంతమంది ప్రముఖుల్ని మనము కోల్పోయాము ఈ 2024లోని. సో అందులోని ఫస్ట్ వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, అండ్ రతన్ టాటా గారు, అండ్ అలానే యామిని కృష్ణమూర్తి. మీరందరూ ఆర్ట్ అండ్ కల్చర్ చదువుకుని ఉంటే, సో యామిని కృష్ణమూర్తి భరతనాట్యం అండ్ ఆల్సో భరతనాట్యం అండ్ కూచిపూడి ఒక డాన్సర్ అనమాట, ప్రామినెంట్ డాన్సర్ ఆవిడ. మన కల్చర్ అన్నిటిని కూడా వ్యాపించింది, అదర్ కంట్రీస్ కి తెలియజేసింది అనమాట. సో ఆవిడ్ని కూడా మనం కోల్పోయాము. ఇలాగా ఇంకా కొంతమంది ఒక లిస్ట్ ఉంది. సో వాళ్ళు ఎవరెవరిని మనం కోల్పోయాము, గ్రేట్ పర్సన్స్, సో వాళ్ళకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి ఇవన్నీ కూడా, అండ్ ఆల్సో స్పోర్ట్స్ మేజర్ గా జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటి, మన ఇండియా ఏ మేజర్ ఈవెంట్స్ లో గెలుచుకుంది, ఏ పొజిషన్, ఎన్ని మెడల్స్, సో ఇవన్నిటి మీద ఒక సెషన్ అనేది నేను చేశాను. సో మీరు 2024 రీక్యాప్ లాగా అది. అండ్ ఇది ఏంటంటే ప్యూర్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ అనమాట. సో ఆ ప్రామినెంట్ పర్సన్స్ ఎవరైతే పాస్డ్ అవే అయ్యారో వాళ్ళకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఇంపార్టెంట్ అవార్డ్స్ అండ్ హానర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ హానర్స్, ఇవన్నీ నేను చేశాను. ఎందుకంటే ఇవి ఆబ్వియస్ గా ఇంపార్టెంట్ అయిపోతాయి ఎగ్జామ్స్ కి. సో అందుకని మీరు గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం లేదు సపరేట్ గా. సో అవన్నీ కూడా ఒకే సెషన్ లోని నేను మీ ముందు పెట్టేశాను. సో మీరు వెళ్ళి చూడడమే తక్కువ. సో చూడండి, అండ్ ఆల్సో దానికి తగిన నోట్స్ కూడా మీరు ఏమి ఫామ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను దానికి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సో అందులో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు కనిపిస్తుంది దానికి సంబంధించిన నోట్స్ కూడా. యూ నో నీడ్ టు ప్రిపేర్ సపరేట్లీ ఫర్ దాట్. ఓకే, మీకు అదో టైం వేస్ట్. క్లాస్ విన్నంత వరకు మీరు కాన్సన్ట్రేషన్ తో విని మీరు అది అర్థం చేసుకుని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. నోట్స్ మేక్ చేసుకునే టైంలోని మీరు దాన్ని రివైజ్ చేసుకుని బై హార్ట్ చేసుకోవడానికి పెట్టుకోండి, సరిపోతుంది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇంకా నెక్స్ట్ న్యూస్కి వచ్చేద్దాం టైం వేస్ట్ చేసుకోకుండా. సో 2 చైనీస్ ఆస్ట్రోనట్స్. ఓకే, అండ్ ఈ పేర్లు నాకు అసలు నోరే తిరగదు. ఓకే, సో వీళ్ళిద్దరు 2 చైనీస్ ఆస్ట్రోనట్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, వాళ్ళే ఆ ఇద్దరు. సో ఈ 2 ఆస్ట్రోనట్స్ సో 9 hours స్పేస్ లోని వాక్ చేయడం జరిగింది. సో అందుకని ఇది రికార్డ్ అనేది క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో ప్రీవియస్ గా యునైటెడ్ స్టేట్స్ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. సో దాన్ని వీళ్ళు బ్రేక్ చేసి 9 hours స్పేస్ లో వాక్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ సెబీ. సో సెబీ అనేది ఒక కొత్త స్కీమ్, అంటే ఒక కొత్త రూల్ అని చెప్పచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. సో అది అనేది లాంచ్ చేసింది. ఎవరైనా చాలా మంది స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతుంటారనమాట, వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేది ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. సో అది ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్ మార్కెట్ లో అదొక మంచి చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే సో దీన్ని మనము SIF అని కూడా అంటుంటాము, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ని. సో ఇది ఏంటి అని అంటే, సో దీనికి అన్ని టైప్స్ ఆఫ్ అసెట్స్ లోని మనం ఈ SIF ద్వారా మనం ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో దీని వల్ల మన ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టర్స్ కి ఒక ఫ్లెక్సిబిలిటీని క్రియేట్ చేసింది అనమాట ఈ యొక్క స్కీమ్. సో SIF ద్వారా ఒక ఫ్లెక్సిబిలిటీని క్రియేట్ చేసింది. సో దీని యొక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అంటే 10 lakhs అనమాట మినిమం ఇన్వెస్ట్మెంట్. సో ఇంకా ఇది మంచిదా కాదా అంటే రిస్కా, అంటే ఎవరైనా సరే షేర్ మార్కెట్ లో పెట్టేటప్పుడు రిస్కా కాదా, లో రిస్క్ హై రిస్క్ అని అంటుంటారు. ఈ యొక్క SIFs లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హై రిస్క్ అండ్ ఆల్సో హై రివార్డ్స్ హై రిస్క్ అండ్ ఆల్సో హై రివార్డ్స్ అని అంటుంటారు. షేర్ మార్కెట్ అండ్ మీరు రీసెంట్ గా చూసుకుంటే మనకి లక్కీ భాస్కర్ కూడా షేర్ మార్కెట్ యొక్క కాన్సెప్ట్ తోనే వచ్చింది. ఆ మూవీ అయితే ఖచ్చితంగా చూడండి, మీకు యూస్ అయ్యే మూవీ అది. ఎందుకు అని అంటే అక్కడ షేర్ మార్కెట్ కి సంబంధించింది క్లియర్ గా వాళ్ళు చూపించడం జరిగింది. సో షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మనకి దానికి తగ్గినట్టుగా
అప్డేట్స్ అంటే అప్ టు డేట్ మనం ఎందులో అయితే పెడుతున్నామో అందులో అప్ టు డేట్ మనము చూసుకుంటూ కరెంట్ స్టేటస్ ఏంటి అని చూసుకుంటూ ఉండాలి. జస్ట్ అక్కడ పెట్టేస్తే అది డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది అని అనుకుంటే అది మాత్రం జరగదు. మీరు దాన్ని అప్డేట్ చేసుకుంటూ దాన్ని ఫాలో అప్ అవుతూ దాని గురించి తెలుసుకుంటూ ఒక పర్టికులర్ కంపెనీ ప్రెసెంట్ స్టేటస్ ఏంటి అంటే ప్రెసెంట్ మార్కెట్లో దాని యొక్క స్టేటస్ ఏంటి, అది ఏమేం పనులు చేస్తుంది, ఓకే దాని యొక్క స్కీమ్స్ దాని యొక్క యాక్షన్స్ అన్నిటినీ మీరు ఒక ఓవరాల్ వ్యూ చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు చేసిన తర్వాత కూడా మీరు దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. సో చేసుకుంటూ దాని తగ్గట్టు మీరు ఎప్పుడు దాన్ని డ్రాప్ చేయాలి, ఎప్పుడు మీరు మనీ తీసేయాలి అన్నది కూడా మీకు అది కూడా ఒక మంచి ఏమంటారు, అది కూడా మీ యొక్క రిటర్న్స్ లో అది కూడా ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎందులో పెట్టాము అని ఒక మేజర్ పార్ట్ అయితే ఎప్పుడు మీరు ఆ మనీని తీసేసుకున్నారు, ఎప్పుడు మనీని విత్డ్రా చేసుకున్నారు అని కూడా ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అది ఇన్వెస్ట్మెంట్స్ లోని. నెక్స్ట్ ఇంకా 19 years ఓల్డ్ ఇండియన్ అమెరికన్ బార్న్ ఇన్ చెన్నై. సో ఇక్కడ ఎలాగా మనకి మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో యుఎస్ఏలో ఏంటి అని అంటే ఇండియా నుంచి వెళ్ళి యుఎస్ఏలో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి మిస్ ఇండియా యుఎస్ఏ అనే అంటే బ్యూటీ పీజెంట్ అనమాట ఇది. సో ఈ యొక్క టైటిల్ తోని అక్కడ కాంపిటీషన్స్ జరుగుతుంది. అంటే ఇండియా నుంచి వెళ్ళి యుఎస్ఏలో సెటిల్ అయిన వాళ్ళకి ఈ కాంపిటీషన్. సో 19 years ఓల్డ్ అనమాట, తను చెన్నైలో బోర్న్ అయింది. ఎవరు? కైట్లిన్ శాండ్రా నెయిల్ అనమాట. సో తినకి ఆ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే నెక్స్ట్, సో మన ఇండియాకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిందనమాట ఏంటి ఇండెక్స్. సో ఆ ఇండెక్స్ లోని ఏంటి ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ TTDI అని కూడా అంటుంటాము. సో ఆ ఇండెక్స్ లోని మన ఇండియా 39th ర్యాంక్ సెక్యూర్ చేసుకుంది. ఎన్నో అంటే అవుట్ ఆఫ్ 119 కంట్రీస్ లోని మన ఇండియా 39th పొజిషన్ ని సెక్యూర్ చేసుకుంది. నెక్స్ట్, ఈస్టర్న్ కైర్ వన్ ది 2024 సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ హర్ నావల్ స్పిరిట్ నైట్స్. సో స్పిరిట్ నైట్స్ అనే నావల్ కి ఈస్టరీనా కైర్ ఈ యొక్క అవార్డ్ ఏంటి సాహిత్య అకాడమీ అవార్డ్ ఇంగ్లీష్ లోని ఈ యొక్క అవార్డ్ అనేది గెలుచుకుంది తను. సో మీరు స్పిరిట్ నైట్ యొక్క నావల్ యొక్క ఆథర్ ఎవరు? ఈస్టరీనా కైర్. ఇలా కూడా మీకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో మన నరేంద్ర మోడీ గారికి ఇంకొక అవార్డ్ అనేది వచ్చింది. సో నేను ఆల్రెడీ మోడీ గారికి వచ్చిన అవార్డ్స్ అన్ని కూడా ఒక సెషన్ చేశాను, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో అది కూడా ఒకసారి మీరు వెళ్ళి చూడండి. కింద కూడా నేను కమెంట్ సెషన్ లో మీకు ఇబ్బంది లేకుండా కమెంట్ సెక్షన్ లో నేను ఒక లింక్ పెడతా, ఆ యొక్క వీడియో లింక్. 2024 లో జరిగిన మేజర్ ఈవెంట్స్ యొక్క లింక్ పెడతాను. అండ్ ఆల్సో నరేంద్ర మోడీ గారికి వచ్చిన అవార్డ్స్ అన్ని కూడా నేను మీరు వెతుక్కునే పని లేకుండా అన్ని ఒక్కటే వీడియోలోని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇక్కడ మళ్ళీ ఒక కొత్త అవార్డు వచ్చేసింది. సో కువైట్ కి సంబంధించిన ఆ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ ఆర్డర్ అనమాట. సో మన ఇండియాకి హైయెస్ట్ అవార్డ్, హైయెస్ట్ వాల్యూ ఉన్న అవార్డ్ ఏంటి? సివిలియన్ అవార్డు, భారత రత్న. సో వాళ్ళకి ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఏఎల్ కబీర్ అనమాట వాళ్ళకి. సో ఈ అవార్డు మన ప్రైమ్ మినిస్టర్ కి రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్ కి వస్తే 63rd న్యూస్. సో ఇండియా Under-19 ఉమెన్స్ ఏషియా కప్ T20 టైటిల్ ని గెలుచుకుంది మన ఇండియా. ఎవరిని ఓడించాము అని అంటే మనము బంగ్లాదేశ్ ని ఓడిస్తూ మన ఈ టైటిల్ ని గెలుచుకున్నాం. Under-19 ఉమెన్స్ ఏషియా కప్ T20. ఇంకా నెక్స్ట్ న్యూస్ కి వచ్చేస్తే నితిన్ గడ్కరీ inaugurated Asia's first highway with bio-bitumen surface in NH44 in Mansar. సో బయోబిటుమిన్ అని యూజ్ చేస్తూ ఆ సర్ఫేస్ తో హైవేని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. NH44 అది కూడా ఎక్కడ? మాన్సర్ లోని ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. నెక్స్ట్, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హ్యాస్ లాంచ్డ్ ఉడాన్ యాత్రి కేఫ్ ఎట్ కోల్కతా ఎయిర్పోర్ట్. ఉడాన్ యాత్రి కేఫ్ అంటే
ఇది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించింది. సో మనందరికీ తెలుసు ఎయిర్పోర్ట్ లోని ఫుడ్ అనేది ఎంత ప్రైజెస్ ఉంటాయో. వాటర్ బాటిల్ బయట ఒక వాటర్ బాటిల్ 20 రూపీస్ అయితే అక్కడ వాళ్ళు 200, 250, 300కి అమ్ముతూ ఉంటారు. ఓకే, సో ఫుడ్ కానీ వాటర్ కానీ చాలా హై ప్రైజెస్ లో ఉంటుంది ఎయిర్పోర్ట్స్ లోని. సో ఉడాన్ యాత్రి కేఫ్ వల్ల ఏంటి అని అంటే ఎయిర్పోర్ట్స్ లోని ప్యాసింజర్స్ కి ఎయిర్పోర్ట్స్ ఏరోప్లేన్స్ అంటే బాగా సౌండ్ పార్టీలు ఫుల్ గా మనీ ఉన్న వాళ్ళే ట్రావెల్ చేయాలని లేదు. కొంతమంది కామన్ ప్యాసింజర్స్ కూడా ట్రావెల్ చేస్తుంటారు, అంటే వాళ్ళ యొక్క నీడ్ ని బట్టి. ఓకే, ఏరోప్లేన్స్ లోని. సో అలా జర్నీ చేసే వాళ్ళకి ఈ ఫుడ్ అనేది వాళ్ళు అంతంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొనుక్కోలేరు. అండ్ ఆల్సో అంతంత ఎక్స్పెన్సివ్ పెట్టి ఫుడ్, ఇఫ్ ఇట్ ఈస్ 50 రూపీస్ కి పెట్టాల్సిన ఫుడ్, మీరు 50 రూపీస్ పెట్టాల్సిన ఫుడ్ ఒక 200 రూపీస్ పెట్టి కొనుక్కోవడం వల్ల వచ్చే యూస్ ఏమీ లేదు. సో ఈ యొక్క బిజినెస్ ని స్టాప్ చేయాలి అండ్ ఆల్సో కామన్ పీపుల్ కి కూడా ఎఫోర్డబుల్ ప్రైజెస్ పెట్టాలి అని చెప్పి ఈ ఉడాన్ యాత్రి కేఫ్ అనేది లాంచ్ చేశారు. సో ఇది ఫస్ట్ కోల్కతా ఎయిర్పోర్ట్ లోని లాంచ్ చేశారు అనమాట. అంటే కోల్కతా ఎయిర్పోర్ట్ లో ఇది ఫస్ట్ ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఫార్మర్ సుజుకి మోటార్ చైర్మన్ ఒసామో సుజుకి. సో ఈయన కూడా చనిపోయారు, ఎక్స్పైర్ అయ్యారు. 94 years లో ఈయన ఎక్స్పైర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ చైనా టు బిల్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ ఆన్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర రివర్ లోని టిబెట్, అంటే మన ఇండియా సరిహద్దుల్లోని టిబెట్ లోని ఈ యొక్క డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చైనా వాళ్ళు. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్ కి వస్తే ఇండియన్ లిఫ్టర్స్ వన్ ఏ టోటల్ ఆఫ్ 33 మెడల్స్. సో 33 మెడల్స్ వచ్చింది మనకి. ఎక్కడ అనంటే ఏషియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024. సో ఈ యొక్క ఈవెంట్ లోని మన ఇండియన్ లిఫ్టర్స్ వాళ్ళ యొక్క సత్తా చాటుకుని 33 మెడల్స్ ని సాధించుకుని వచ్చారు. సో ఇది దోహాలోని జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్ కొద్దాము. విజయ్ వీర్ సిద్ధు won the men's and junior gold medals in 25 standard pistol and 67th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ లోని విజయ్ వీర్ సిద్ధు సో మెన్స్ అండ్ జూనియర్ గోల్డ్ మెడల్ ఇన్ 25 స్టాండర్డ్ పిస్టల్. సో 25 స్టాండర్డ్ పిస్టల్ లోని ఈయన అవార్డ్ మెడల్ అనేది గెలుచుకున్నారు. ఎవరు? విజయ్ వీర్ సిద్ధు. ఇంకా లాస్ట్ తీసుకొచ్చేద్దాం మనము. సో ఎం రఘు అండ్ దేవికా సిహాగ్ వర్ క్రోన్డ్ ది మెన్స్ అండ్ ఉమెన్స్ సింగిల్స్ ఛాంపియన్స్. సో నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోని, అది కూడా సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 లోని, సో మెన్స్ సింగిల్ ఛాంపియన్షిప్ గా ఎం రఘు అండ్ ఆల్సో ఉమెన్ సింగిల్స్ ఛాంపియన్ గా దేవికా సిహాగ్. సో వీళ్ళిద్దరు కూడా నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ లోని వీళ్ళిద్దరూ గెలిచారనమాట. ఓకే, వాళ్ళు టైటిల్ ని సాధించుకున్నారు. సో ఇది టాప్ 70 కరెంట్ అఫైర్స్ అన్నమాట ఫర్ ఆల్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో హియర్ వీ విల్ ఎండ్ దిస్ సెషన్. సో మీకు ఈ సెషన్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఓకే, లైక్ చేయండి అండ్ ఆల్సో ఈ సెషన్ ని షేర్ చేయండి అందరికి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 months దాటింది అనుకుంటా. సో ఈరోజు జనవరి కాబట్టి నేను నవంబర్లో స్టార్ట్ చేశాను. సారీ, అక్టోబర్ మంత్ ఎండింగ్ లో స్టార్ట్ చేశాను. సో 2 months అయింది కరెక్ట్ గా ఇంచుమించు. సో కాబట్టి నాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోస్, మంచి కంటెంట్ తీసుకుని వస్తాను యూట్యూబ్ లోని మీకు ఫ్రీగా. సో ఓకే, ఇంకా మనం ఏం చేద్దాము. సో న్యూ ఇయర్ వచ్చేసింది కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ కూడా మీరు అంతే స్పీడప్ చేసుకోవాలి. ఇంకా సెలబ్రేషన్స్ లో ఉండిపోవద్దు.
ఒక ఇయర్ వచ్చింది అని అంటే మీ యొక్క అచీవ్మెంట్ మీరు ఎంత అచీవ్ చేసుకున్నారని కూడా మీరు గమనించుకోండి. ఇంకా మీరు స్పీడ్గా ఉండాలి మీ యొక్క ప్రిపరేషన్లోని. ఎందుకు అని అంటే ఇయర్ మారుతుంది అంటే ఆబ్వియస్గా మీ యొక్క ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ఏజ్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, సో గవర్నమెంట్ ఎగ్జామ్కి ఏదో ఒక ఎగ్జామ్కి మీరు ఏజ్ పెరిగిపోతుంది అంటే మీ యొక్క ఇంట్లో హర్డల్స్ కానీ బర్డెన్స్ కానీ పెరిగిపోతూ ఉంటుంది. ఆల్సో మీరు 1 ఇయర్ మీరు కోల్పోయినట్టే. అంటే మీరు ఏదో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీలోని 1 ఇయర్ మీరు లూజ్ అయినట్టే. అంటే ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నారు మీరు. అంటే ఎలిజిబిలిటీ అంటే ఏజ్ క్రైటీరియా ఉంటుంది కదా, సో దాని పరంగా నేను చెప్తున్నాను మీకు. సో అందుకని స్పీడప్ అయితే చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, అండ్ కమెంట్ చేయండి కింద, సబ్స్క్రైబ్ చేసుకోండి. హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Okay, bye aspirants. See you in the next session.